ఇటీవల వస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫోన్ ట్యాంపింగ్ సంబంధించిన వ్యవహారంపై పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతున్న సందర్భం. క్యాబినెట్లోని మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా పరస్పరం ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితి లేదు. వారంతా కూడా ఫేస్ టైం కావచ్చు, సిగ్నల్ యాప్ను వాడుకొని మాట్లాడుకునే పరిస్థితి నెలకొందనే అంశం మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చివరికి కాంగ్రెస్ దూత ఫోన్కు కూడా పెద్ద ఎత్తున ఈ ట్యాపింగ్ చేస్తున్నారనే అంశాన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ పార్టీలు లేదా ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని కాదు. అది ప్రభుత్వ యంత్రాంగము నిరంతరాయంగా చేసే పని అని చెప్పి అందరికీ స్పష్టంగా అవగాహన ఉన్నప్పటికీ రాజకీయాల కోసము అట్లాంటి ఒక రహస్యమైన ముఖ్యమైనటువంటి విషయాలను కూడా బయటికి తీసుకొచ్చి చాలా దుర్మార్గకరమైన రాజకీయాలు చేశారు. వాస్తవంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్తో కూడా రేవంత్ రెడ్డికి పెద్దగా సంబంధం ఉండదు, లేదు. అది ఇంటెలిజెన్స్కి ఒక భయం ఉంది. ఇంటెలిజెన్స్ ఏం చేయాలి? అప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఎవరైనా, అది ఏ పార్టీ అయినా, దాన్ని రక్షించాలి. అది వాళ్ళ డ్యూటీ. ఇవాళ ఈ ప్రభుత్వానికి చాలా భయం ఉంది, ఈ ప్రభుత్వముకి రక్షణ లేదు, ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది, అంతర్గతంగా రాజకీయంగా కూడా వీళ్ళ పట్ల కొంత అసంతృప్తి ఉంది అనేటువంటి విషయం క్లియర్గా ఇంటెలిజెన్స్కి తెలిసింది. కాబట్టే ఇవాళ మంత్రుల ఫోన్లు కానీ ఎమ్మెల్యేల ఫోన్లు కానీ ట్యాప్ అవుతున్నాయని మనం అనుకోవచ్చు. వాళ్ళు ఎందుకు ట్యాప్ చేస్తారు? అంత పెద్ద నాయకుల ఫోన్లు. రేపు పొద్దుగాల ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, బాజాప్తా ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ గారు చెప్తారు, అవునండి మీ ఫోన్ ట్యాప్ చేసినాం అన్నాడు. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వానికి థ్రెట్ ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాలి, మీరు జాగ్రత్త పడాలనేటువంటి మా డ్యూటీలో భాగంగా చేసాం. మీరు ఆయన రేపు పొద్దుగాల అధికారంకి వస్తే ఇంకెవరైనా గులగొట్టేటట్టు ఉంటే కూడా ఆయన మేము వాళ్ళది కూడా ట్యాప్ చేసి మీకు చెప్తామని అంటారు. అది ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఇంటెలిజెన్స్ చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఆ విషయాన్ని గతంలో మాజీ ముఖ్యమంత్రి వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇవాళకి కూడా మరి రేవంత్ రెడ్డి అక్రమంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అనడం లేదు. వాళ్ళు ఏంటంటే ఇది ప్రభుత్వ వ్యవహారాలలో వివిధ శాఖలు వాళ్ళ పనులు చేస్తూ ఉంటాయి. ఇవాళ ప్రభుత్వంలో అంతర్గతంగా రాజకీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల నేపథ్యంలో ప్రభుత్వము ఉంటుందా పోతుందా అనే అనుమానంతో ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తీసుకొని గవర్నమెంట్కి ఇస్తూ ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ప్రాబ్లం ఏంటంటే అంతర్గత సమస్య కాదు. బీఆర్ఎస్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు జరగడము, ఇతర రాజకీయ పార్టీలు అనేక రకాల కుట్రల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి ప్రయత్నం చేయడం లాంటివి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. కాబట్టి అప్పుడు ఉన్న ఇంటెలిజెన్సీ ఎవరెవరితో అంతర్గతంగా కుమ్ముక్కులు ఉన్నాయి అనేది వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫోన్లను వాళ్ళు ఎప్పటికీ అబ్జర్వేషన్ లో పెట్టడం సహజం. ఇవాళ కూడా ప్రభుత్వము ఎవరి ద్వారా కూలిపోయే అవకాశం ఉందో అని వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు. అందులో భాగంగా ఇవాళ ఈ ఫోన్లన్నీ ట్యాప్ అవుతుంటాయి. ఈ ఫోన్లు ట్యాప్ అవడం అనేది ఏదో రేవంత్ రెడ్డి చెప్తానో కేసీఆర్ చెప్తానో చేసే పని కాదు. అది ఖచ్చితంగా నిఘా సంస్థలు వాళ్ళ విధిలో భాగంగా చేస్తే, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా దానికి ఉంటది. అది లీగల్ గా బాజాప్తా చేసేటువంటి పని. దానికి ముఖ్యమంత్రులకు ఏం సంబంధం ఉండదు. కాకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఏమైతుందంటే రిపోర్ట్స్ చూస్తుంటే కొంత భయం అవుతుంది ఎట్లాగో. ఎందుకంటే మొన్ననే రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఆయన నేనే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అంటే అది చాలా తప్పని ట్వీట్ చేశారు ఆయన. నువ్వెట్లుంటావు, కాంగ్రెస్ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఉంటదంటే నిన్ను ఉంచదు, మేము ఎవరమో వస్తామనే ఒక ఇండైరెక్ట్ మీనింగ్ ఇచ్చాడు ఆయన. సో ఇట్లా ముఖ్యమంత్రికి బహిరంగంగానే ఎవరు మేము విధేయులుగా ఏమి లేమనే ఒకలాంటి మెసేజ్ ఇవ్వడము. తర్వాత ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంతవరకు చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కూడా కనీసం కలవకపోవడం లాంటిది కానీ, వాళ్ళతో సంబంధాలు లేకపోవడం కానీ, అసంతృప్తి వ్యక్తం చేయడం కానీ, ప్రత్యేకంగా ప్రైవేట్గా మీటింగులు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇవాళ మనకు కాంగ్రెస్ దూత ఫోన్ కూడా అది చేస్తున్నారు, ట్యాపింగ్ అనేటువంటి మాట కూడా వినబడుతుంది. ఎందుకు చేస్తారు అంటే ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అంతా కూడా వారికి ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి అసంతృప్తిని చెప్తున్నప్పుడు
వాళ్ళు ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ ఇంటెలిజెన్సీ వ్యవహారం అంతా రిపోర్ట్ ఓన్లీ సీఎం అనే ఉంటది. ఓకే, రిపోర్ట్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ సీఎం సేమ్ కాబట్టి సీఎం గారికే తప్పకుండా వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి ఇవన్నీ క్లియర్ గా ఆయనకు అర్థం అవడంతో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ పరిస్థితుల్లో తను ఉన్నారు. అయితే ఇక్కడ మనం అందరము ఆలోచించాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఏదైతే బాగా హైలైట్ చేస్తూ రాజకీయాలు చేశారో ఫోన్ టాపింగ్ అనేది ఏదో పెద్ద నేరము ప్రపంచంలో ఎక్కడ జరగంది ఇక్కడ తెలంగాణలోనే జరిగిందని చెప్పి దాన్ని రాజకీయంగా చుట్టుముట్టి చేశారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా వ్యక్తులు చేసేటువంటిది కాదు, ఇది వ్యవస్థలు చేసేటువంటి పని. ఇవాళ ప్రభుత్వానికి కొంత థ్రెట్ ఉన్నదనే మాట ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా ప్రభుత్వాలకు ఆ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటది. వాళ్ళు ఇస్తున్నారు. దాన్ని ఎట్లా కాపాడుకుంటారు, అంతర్గతంగా అసంతృప్తులను ఎట్లా చల్లబరుచుకుంటారు, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక తెలంగాణ ప్రజలకి ఏంటంటే ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నా గానీ ఇది ఒక సమస్య. ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందో ఎప్పుడు ఉంటుందో ఇక ఇదే వాళ్ళ బాధనే వీళ్ళ బాధ చేసుకోవాలి. వీళ్ళకు పంటలో నీళ్ళో కరెంటో మంచో చెడ్డో చదువులో హాస్టల్లో ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టి ఇవాళ ఎవరు ఊలగొడతారు, ఎవరు ఎక్కుతారు, ఢిల్లీకి ఎప్పుడు పోయినరు, ఆయన కలిసిన రకాలు లేదా ఇదే చర్చ. అసలు విషయాలన్నీ పక్కకు పోతాయి. దురదృష్టము చాలా విలువైన సమయం అంతా మన ప్రజలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎస్ సార్, చాలా కీలకమైన సంబంధించిన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సందర్భం మనం చూసాం. అయితే వచ్చే 2029 నాటికి పూర్తిగా రెండు జాతీయ పార్టీలు, ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ, రెండు పార్టీలపై కూడా ప్రజల నమ్మకం పూర్తిగా పోతుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ సంకీర్ణ సర్కారే కేంద్ర స్థాయిలో ఏర్పడుతుందనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ఒక కీలకమైన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన సందర్భం. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూనే జాతీయ సమీకరణలు ఎట్లా ఉంటాయనే అంశాన్ని కూడా ఆయన వెల్లడించిన సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీకి సంబంధించిన పడిపోతున్న గ్రాఫ్ను జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కేటీఆర్ గారి విశ్లేషణ చాలా అంటే నజదీక్ కనబడుతుంది. అంటే దగ్గరగా వాస్తవానికి దగ్గరగా మాట్లాడినరు, సైంటిఫిక్ గా ఉంది. అంటే మనకి ఏంటంటే కారణాలు రెండు చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎట్టి పరిస్థితులలో ఒక నమ్మకం అనేది ఇంత అవకాశం దొరికినా ఏర్పాటు చేసుకోలేకపోతుంది. నాయకత్వం పట్ల ప్రజలకు ఎందుకో అది రావట్లేదు, ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. కాంగ్రెస్ నిరంతరము మెల్లమెల్లగా వీక్ అవుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనబడుతుంది. ఇది ఇట్లా ఉంటే ఆల్టర్నేట్ గా తప్పనిసరి పరిస్థితి అయ్యి మూడోసారి కూడా ఇవాళ బీజేపీని ప్రజలు కంపల్షన్ లో ఎన్నుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ మనకి కనబడ్డది. కాబట్టి జనరల్ గా చూసినా కానీ థర్డ్ టైం తర్వాత ఫోర్త్ టైం అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మినిమం ఇన్కంపెన్సీ అనేది ఏర్పడుతుంది, దాని ద్వారా బీజేపీ పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే దేశంలో ఈ జాతీయ పార్టీలు ఏం చేసినాయి అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసము ప్రాంతీయ పార్టీల విధానం అనేది ఏదో తప్పైనట్టు, అదంతా సమంజసమైంది కాదన్నట్టు, జాతీయ పార్టీలు మాత్రమే ప్రజలకి న్యాయం చేస్తాయి అన్నట్టు అదొక ఆదర్శవాదం కింద ప్రచారం చేసి ప్రజలలో తీసుకొచ్చింది. అంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతంలోనే ఉండాలి, జాతీయ పార్టీలు మాత్రమే ఈ దేశాన్ని గుత్తాధిపత్యంగా పరిపాలించాలి అనే ఒక విధానాన్ని తీసుకురావడం వల్ల ప్రజల్లో అదేదో గొప్ప ఆదర్శం అన్నట్టుంది. కానీ అది ఒక రకంగా రాజకీయాలను వాళ్ళ గుత్తాధిపత్యం కింద పెట్టుకొని ఈ దేశాన్ని ఈ వర్ధంగా ఇట్లా ఉండడానికి కారణమే అదనే విషయం ప్రజలకు ఇంకా రాజకీయ చైతన్యం అంతా అందలేదు. అందువల్ల కూడా కేంద్ర ఎన్నికలు వచ్చేటప్పటికి అయితే బీజేపీ అయితే కాంగ్రెస్ అనే ఒక ధోరణి వాళ్ళు ప్రదర్శిస్తూ వస్తున్నారు. దాన్ని బద్దలు కొట్టే క్రమంలో, దాన్ని విశ్లేషించిన క్రమంలోనే గత ఎన్నికలలో కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఒక విధానాన్ని, తన పార్టీ పేరును మార్చుకొని మరి ఒక జాతీయ విధానాన్ని, రాజకీయాలు కేవలం రాష్ట్రంలో నడుపుతుంటే ఇవాళ కేంద్రం నుంచి ఎదురవుతున్నటువంటి అనేక రకాల హార్డిల్స్ ఎట్లా ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోకుండా అడ్డుకుంటున్నాయనే అనేక అనుభవాల నుంచి, 10 ఏళ్ల వాళ్ళ పరిపాలన అనుభవాల నుంచి మనం ఎంత చేద్దామన్నా కేంద్రంలో వేరే వాళ్ళు ఉండడం వల్ల
ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంచి నిర్ణయాలను మనం తీసుకోలేకపోతున్నాం. రాజకీయ నిర్ణయాలు అక్కడ ఉండి జరుగుతున్నాయి కాబట్టి మనం కేంద్ర రాజకీయాలకు జోక్యం చేసుకోకుండా నిరంతరం ఇట్లనే ఉండి ఎన్ని వినతి పత్రాలు ఎంత బతిలాడుకున్నా మనం అడుక్కునేటోళ్ళు వాళ్ళు ఇచ్చేటోళ్ళు అనే ఒక ధోరణి ప్రదర్శిస్తున్నది కేంద్రం ఎప్పుడైనా. అందులో ఏ రాజకీయ పార్టీ ఉన్నా అదే చేస్తున్నది. దానిలో నుంచి మనం బయటపడాలి అని ఒక చైతన్యాన్ని మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి ఒక అభిప్రాయాన్ని నిర్మించి ఒక చైతన్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి మనం చూసినాం. దురదృష్టవశాత్తు ఆ టైంలో ఆ భావజాలాన్ని అంగీకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకుండా పోయినాయి. అందువల్ల ఏమైందంటే ఇవాళ అట్లాంటి ఒక వాతావరణం లేకుండా మళ్ళా సేమ్ అదే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తున్న విశ్లేషణ ఎంతవరకు నిజమవుతుందనంటే 15 ఏళ్లుగా పరిపాలిస్తున్న బీజేపీ మీద సహజంగానే అసంతృప్తి ఉంటాయి కాబట్టి బీజేపీని ఒడగొడతారు. అదే సమయంలో కాంగ్రెస్ ని అక్కున చేర్చుకునేటువంటి పరిస్థితి అసలే లేకపోవడం వల్ల, రెండోది ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజలకి చాలా అభిమానం ఉంది, వాటి పట్ల ఒక కోర్ ఐడియా ఉంది. చాలా బలంగా కూడా ప్రాంతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీల కంటే ఉన్న మాట వాస్తవం. అందువల్ల ఇవాళ ఏమైతుందంటే ప్రాంతీయ పార్టీలు వాళ్ళ చాలా పార్టీలు ఓడిపోయి ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు రేపు అధికారంలోకి రావడం, అట్లాగే బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పట్ల కూడా కొంత అసంతృప్తి అనేది ఇవాళ కనబడుతుంది. ఈ కారణాలన్నీ విశ్లేషించిన తర్వాత తప్పకుండా రాబో రోజులలో ఈ బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చే అవకాశం ఒకటి ఉంటది. అవి కాంగ్రెస్ వైపుగా పోలరైజేషన్ కాకపోవడం ఒకటి ఉంటది. కాబట్టి ఇట్లా తప్పకుండా రేపు ఈ ప్రాంతీయ పార్టీల కూటమి అనేది ఒక బలమైన శక్తిగా దేశంలో ఏర్పడే అవకాశం ఉంటుందని వారు విశ్లేషించున్నారు. ఇంకొక మాట దీనికి నేను యాడ్ చేసేది ఏంటంటే ఇక్కడితోట ఆగకుండా ఇవాళ ఉన్నటువంటి ఇట్లాంటి అవకాశాలన్నింటినీ ఈ ప్రాంతీయ పార్టీ రాజకీయ నాయకులందరూ కూడా జాతీయ స్థాయిలో ఇటు ప్రాంతంలో ఇప్పుడు టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టగానే అసలు అట్లాంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వాస్తవంగా అప్రిషియేట్ చేయాలి ఆ పార్టీని. అట్లాంటి బదులు అది ఏదో తప్పు చేసిరని బదనాం చేసి టిఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మెంబర్లలో కూడా మనకెందుకు జాతీయ రాజకీయాలు అనే ఒక భావన తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. అది ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు చేసినటువంటి ట్రాప్ లో చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా పడి ఉన్నారు. కానీ ఎప్పుడు రాజకీయాల్లో అధికారం కోసం రావాలి, ఇంకోటి ఏదో కావాలనేది కాకుండా బీఆర్ఎస్ ఎప్పుడైనా ఒక ఐడియాలజికల్ దానికోసం బాగా పనిచేస్తూ వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము కొంత వాళ్ళ పార్టీకి నష్టం జరిగినా ఆయన దేశం అభివృద్ధి అనే ఒక విజన్ తో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్టీలను కూడగట్టి అన్ని పార్టీలకు ఒక జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఒక జాతీయ స్థాయిలో ఒక దృక్పథాన్ని నిర్మించేటువంటి శక్తి, ఆ నాలెడ్జ్, దానికి సంబంధించిన ఒక బాగా స్టడీ చేసినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఆ శక్తి ఉంది. కాబట్టి ఒకవైపు మన తెలంగాణలో ఈ తెలంగాణ ప్రాంతీయ తత్వంతో మనం తెలంగాణ అనేది మన అస్తిత్వంతో ఏర్పరచుకున్న పార్టీని దీని ఈ ఫ్లేవర్ ని ఇట్లనే కాపాడుకుంటూ ఎట్ ది సేమ్ టైమ్ మళ్ళాంటి రాష్ట్రాలన్నీ గొప్పగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతీయ పార్టీల కూటమి రేపు పొద్దుగాల కేంద్రంలోకి ఎందుకు అధికారంలోకి రావాలి, తద్వారా మాత్రమే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ బాగా ఎట్లా పనిచేయగలుగుతాం అనేటువంటి దాన్ని చాలా వర్కౌట్ చేయాలి. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే వాళ్ళకు పరమావధిగా ఉంటుంది ప్రాంతీయ పార్టీల వాళ్ళకి. అయితే అది ఒక్కటే సరిపోదు, సేమ్ టైంలో మనం కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేలాగా ప్రణాళికలు ఉండాలని ఇప్పటి నుంచి వీళ్ళు కోఆర్డినేట్ చేయడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఒక ముందడుగు పడుతుంది. నేనేమంటున్నా, జాతీయ పార్టీలు పరిపాలించినంత కాలము ఒక కొత్త విధానం ఈ దేశంలో రాదు, ఈ దేశం ముందడుగు వేయదు. అది ఎవరి నాయకత్వం అయినా మంచిదే గాని కూటమి ప్రభుత్వము అనేక రాష్ట్రాల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం రావడం వల్ల ఇవాళ ఎక్కడెక్కడికైతే ఇవాళ అభివృద్ధి ఫలాలు అందుతలేవో, ఎక్కడెక్కడికైతే కొత్త కొత్త నిర్ణయాలు, డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సాంప్రదాయ ఈ కేంద్ర ప్రభుత్వ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు ఈ నిర్ణయాలు తీసుకోలేవు. కొంత రెవల్యూషనరీగా జరగాలంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీల కూటమి రావాల్సిందే. అట్లాంటి అవకాశం చాలా ఉంది. కేటీఆర్ గారు చేసినటువంటి విశ్లేషణ చాలా ఉంది. అట్లాగే ఈ రిజర్వేషన్ల మీద, తర్వాత ఈ సీట్ల పెంపు మీద కూడా వారు చాలా చక్కటి విశ్లేషణ చేసినారు. మొన్న ఇంటర్వ్యూ నేను ఫాలో అయినాను. అది కూడా చాలా ఇంపార్టెంట్. సౌత్ కు చాలా అన్యాయం జరుగుతుంది. ఇట్లాంటి నిర్ణయాలు చాలా తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. నార్త్ బేస్డ్ గానే ఎక్కువగా
కేంద్రంలో అధికారంలో ఉండేవాళ్ళు రావడం వల్ల కూడా సౌత్ చాలా ఇబ్బంది పడుతుందనే ఒక భావన కూడా చాలా మందిలో ఉంది. ఇలాంటి అనేక విషయాలు, హిందీ అధికార భాష అనే విషయం మీద కావచ్చు, ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా వారు ఆ ఇంటర్వ్యూలో టచ్ చేసినారు. బిఆర్ఎస్ పార్టీకి జాతీయ విధానం మీద, దేశం సంబంధించిన విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి నా భావన ఏంటంటే బిఆర్ఎస్ దీన్ని బాగా లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను అనుకుంటాను. చాలా కీలకమైన అంశం. జాతీయ స్థాయిలో గచ్చిబౌలికి సంబంధించిన వ్యవహారంలో అక్కడ చెట్ల నరికివేత, అడవి నరికివేతపై పెద్ద ఎత్తున కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది పర్యావరణ ప్రేమికులు కూడా స్పందించిన సందర్భాన్ని మనం చూసాం గతంలో జరిగిన అక్కడ విధ్వంసంపై. ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలికి సంబంధించిన వ్యవహారంపై ఈరోజు మరోసారి సుప్రీంలో విచారణ జరగబోతోంది. చెట్లు పునరుద్ధరించాలి, అక్కడ అడవిని పునరుద్ధరించాలని చెప్పేసి సుప్రీం ఆదేశించినా కూడా ఇంకా కూడా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ అడవి పునరుద్ధరణపై ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావించాలి. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ విధానాలు, చట్టపరమైనటువంటి అంశాల కంటే కూడా వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగాలు, తర్వాత వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా అందులో లోపం జరిగిందంటే కనీసం సవరించుకునేటువంటి దృక్పథంలో కూడా లేకుండా పోతుంది. వాస్తవంగా గచ్చిబౌలి అనేటువంటి అంత మంచి ప్లేస్ని హెచ్యుకి సంబంధించి అక్కడ అట్లాంటి నిర్ణయం చేయడమే చాలా పెద్ద తప్పు. సరే, వెనకాల ఉండేటువంటి ఇంటెన్షన్స్, వాళ్ళ ఆలోచనల కోసం ఒకవేళ చేసినా అక్కడ విద్యార్థుల నుంచి, సమాజం నుంచి, పర్యావరణ ప్రేమికుల నుంచి వచ్చినటువంటి తీవ్రమైన నిరసనని అర్థం చేసుకొని వెనుకకు తగ్గాల్సింది పోయి రాత్రి ఇమీడియట్ గా అక్కడ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో బుల్డోజర్లను పెట్టి చెట్లన్నీ నరికి దాన్ని మొత్తం అది ఎందుకు చేసిండ్రు, దాని వల్ల ప్రయోజనం ఏంది, 4 రోజులు ఆగి చేస్తే ఏంది అని, ఒకవేళ ఇది మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము, మనకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చిర్రు, దీనికోసం మనం మొత్తం డ్యామేజ్ అవ్వద్దు, పొలిటికల్ గా పార్టీ దెబ్బతింటది అనేటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా కొంత వ్యక్తిగతమైనటువంటి ఒక ఆవేశము, కోపము, ద్వేషము ఇట్లాంటి భావనలతో పరిపాలిస్తున్నట్టుగా మనకు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి ప్రవర్తన కనబడుతుంది, వారి నిర్ణయాలు కూడా కనబడతాయి. జనరల్ గా ఎక్కడైనా వ్యతిరేకత వస్తే మనం డెమోక్రటిక్, ఆఫ్టర్ ఆల్ ఏంటంటే మనం డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్నాము, ఇవాళ అధికారంలో ఉంటారు, రేపు అయిపోయిందంటే మళ్ళా వేరే వాళ్ళని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటది. ప్రజల చేతిలో మనం ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటాం కాబట్టి ప్రజల నుంచి మనకు వ్యతిరేకత వస్తున్నది అన్నప్పుడు పర్సనల్ ప్రెస్టేజ్ ఏం అవసరం లేదు కదా ప్రభుత్వానికి. సో వాళ్ళు విత్డ్రా కావాల్సి ఉండే, దాన్ని విధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి అసలు కాంప్లైంటే పర్యావరణం దెబ్బతింటుందని దాని బుల్డోజ్ చేస్తూ మొత్తం చెట్లనన్నింటినీ అన్ని 10ల సంఖ్యలో బుల్డోజర్లను పంపించి ప్రెస్టేజియస్ గా అక్కడ జంతువులన్నీ పాపం అరిచి చస్తుంటే కూడా అబద్ధపు అఫిడవిట్లు కోర్టులకు సమర్పించి తప్పుడు ప్రచారాలు చేసి రకరకాల ఇంకా ఒక్క తప్పుకు 10 తప్పులు చేయడానికి కూడా సిద్ధపడి అట్లాంటి చేయాల్సినటువంటి అవసరం లేకుండే ఆ తర్వాత కోర్టు వారు సీరియస్ గా మందలించి మీరు దాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఒక విధానం పెడితే ఇప్పటి వరకు నేను అందుకే పదే ఒక మాట వాడుతున్నా, ఆవేశము, కోపము, విద్వేషం లాంటివి, ప్రిస్టేజ్ లాంటివి తీసుకుంటున్నారు. ఈగో అనేది ఉండకూడదండి పరిపాలకుడికి. ఆ ఈగోయిస్టిక్ మూమెంట్ మనకి కనబడుతుంటది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో, అది చాలా తప్పది. కోర్టు వారు చట్టపరంగా ఏదైతే సూచించారో వెంటనే ఆ మొక్కలన్నీ నాటించుంటే ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుండే. అట్లా కాకుండా మేము దాన్ని ఎట్లన్నా చేసి ఏదన్నా చేసి మళ్ళీ అవి నాటకుండా ఉంచుతాం అనేటువంటి ధోరణి అవలంబించడం వల్ల ఇవాళ పెద్ద సీరియస్ కామెంట్స్ చేశారు కోర్టు వారు. ఇవాళ ట్రయల్ ఉంది, ఇవాళ ఏం చెప్తుంది అధికార గణం, ఏం చెప్తుంది రేపు పొద్దుగాల కోర్టు వారికి మేము ఎందుకు నాటలేదంటే సమాధానం ఏం చెప్తుంది. ఇట్లాంటి పరిస్థితులకి ప్రభుత్వాన్ని నెట్టేటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు, చాలా తక్కువ టైంలో చాలా పెద్ద తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్లనే ప్రజలలో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని ఇంత తక్కువ కాలంలో మూటగట్టుకున్నదంటే అది కేవలం ఏదో బీఆర్ఎస్ బీజేపీ ఇంకేదో పక్షం మాట్లాడుతుందని అంటున్నారు కానీ వాస్తవానికి కాదండి. ఏ పార్టీ అయినా మాట్లాడలేదు. ఒకవేళ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోతే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటే ఏమి అనలేదు ప్రభుత్వం. ఉదాహరణకి నిన్న రేషన్ కార్డులు తీసుకోకొత్త ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొని పంచుతున్నారు కదా.
మంచి నిర్ణయాలను అందరూ వ్యతిరేకించడానికి లేదు. ఈ రేషన్ కార్డులు ఇవ్వకపోనుంటే తప్పు చేసిండ్రని అంటున్నారా? మంచి నిర్ణయం అది. పేదలకు రేషన్ అందుతుందంటే అందనియండి అని ఇస్తున్నారు. అట్లా మంచి నిర్ణయాలను ఎంత వ్యతిరేకంగా ఎంత ప్రతిపక్షం ఉన్నా అనలేదు. కానీ చాలా తప్పుడు నిర్ణయాలు, ప్రజలను ఎఫెక్ట్ చేసే నిర్ణయాలు, ఈ రాష్ట్రాన్ని ఎఫెక్ట్ చేసే నిర్ణయాలు చాలా తప్పు చేయడం వల్ల ఎంత ప్రతిపక్షం అన్నా ప్రజలు నమ్మరండి. ప్రజలు ఇవాళ వాళ్ళు పర్సనల్ గా ఎఫెక్ట్ అవుతున్నటువంటి నిర్ణయాలని ఇవాళ ప్రభుత్వం తీసుకుంది, అనాలోచితంగా తీసుకుంది, ఆవేశపూరితంగా తీసుకుంది, ఈగోయిస్టిక్ గా తీసుకుంది. దాని వల్లనే సమస్య వస్తుంది. ఇప్పటికైనా భేషజాలకు పోకూడదు ప్రభుత్వము. భేషజాలకు పోకుండా డెమోక్రటిక్ గా థింక్ చేసి చట్టాలను గౌరవిస్తూ వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తే ఇకనైనా కొంత వ్యతిరేకతను తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. రైట్, మనం చూసాం.